పాపం అందరం అలాగే కష్టపడి చేసాం. అలాగని మిగతా సినిమాలకి రెమ్యునరేషన్ రాకుండా నా దగ్గరికి ఎక్కువగా ఛార్జ్ చేస్తాను. ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది. నేను చేసే సినిమాలు నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. అంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ పడుతున్నాయి. డిఫరెంట్ స్క్రిప్ట్, డిఫరెంట్ గెటప్, పైగా ఆమెని ఇలాంటి గారు ఆర్టిస్ట్తో సుధాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరి ముందు చేయడం నాకు చాలా కష్టమైంది యాక్చువల్గా. టు బీ ఫ్రాంక్, చాలా న్యాచురల్గా వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది, మాట్లాడుతున్నట్టు ఉంటుంది, నేనేమో డైలాగ్ చెప్తున్నట్టు ఉంటుంది. సో ఆ మ్యాచ్ చేశాను అనుకున్నాను. బట్ నాకన్నా వాళ్ళిద్దరు డెఫినెట్గా మంచి బెటర్ ఆర్టిస్టులు బాగా చేశారు. అలాగే మిగతా వాళ్ళు అందరూ చాలా బాగా చేశారు ఇందులో. సో మంచి ప్రయత్నం, మంచి కథ, డిఫరెంట్ కథ. మీరు నచ్చితే చూడండి, మంచి సినిమా ఆదరిస్తారు. ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు బలగం ఆడింది తెలంగాణ బ్యాక్డ్రాప్లో. సో ఈ షూటింగ్ అంతా కరీంనగర్లో చేసాం. సో అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఆయన కష్టం కలదండి, మాకు కష్టంగా ఉండేది. అసలు మమ్మల్ని యాక్ట్ చేయనివారు, ఎప్పుడు నవ్విస్తూనే ఉండేవారు. మేము సీరియస్గా యాక్ట్ చేస్తుంటే ఆయన వెనకాల నుంచి ఏదో ఒకటి చెప్తుంటే మేము నవ్వేసేవాళ్ళం. మళ్ళీ డైరెక్టర్ గారు రెడీ సార్ టైం అవుతుంది, లైట్ పోతుంది అనేవారు. ఇలా జరిగేది. ఆయనకి కష్టం, మాకే కష్టం అయింది.